సడన్ గా మా అత్త మామలతో ఎక్కడికి వెళ్తున్నానో చెప్పే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మ్యాటర్ ఏంటంటే మాకు మ్యారేజ్ అయ్యి 5 మంత్స్ అయింది. పెళ్ళైన కొత్తలో ప్రతి అమ్మాయి కొత్త ఇంట్లో అడుగు పెడుతుంది. కానీ ఆషాఢ మాసం వచ్చిందంటే ఆ అడుగు అట్టడుగు అవుతుంది. కానీ నేను ఆషాఢ మాసంలో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోలేదు. ఎందుకంటే నేను మా అత్త వాళ్ళ ఇంట్లో లేకుండా మా హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్ లో ఉండడం వల్ల అవసరం లేదని చెప్పారు. ఈ ఆషాఢ మాసంలో నేను ఒక్కసారి కూడా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ఆషాఢ మాసం అయిపోయాక మా అత్త మామ అందరూ కలిసి సారి అయితే తీసుకొని వచ్చారు. పెద్దలు చెప్పే మాట ఏంటంటే ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే ఇంట్లో ఉంటే లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు. అందుకే కొత్తగా పెళ్లైన అమ్మాయిని అత్తగారి ఇంట్లో అయితే ఉంచారు. ఆషాఢ మాసం అంటే నిబంధనలు, నియమాలు, నమ్మకాలు నిండిన కాలం. ఈ సమయంలో దేవతనే స్వర్గానికి తిరిగి వెళ్లడంతో మనం చేసే శుభకార్యాలు సక్సెస్ అవ్వవని పెద్దల నమ్మకం. ఈ ఆషాఢ మాసం వల్ల అమ్మాయికి మరో అవకాశం. తన అమ్మా నాన్నల ప్రేమను ఇంకా కొన్ని రోజులు ఉండదు. అందరం కలిసి తిని ఈవినింగ్ టీ తాగి మా అత్తగారింటికి అయితే వెళ్తున్నా. ఆషాఢ మాసం గురించి మీకేం తెలుసు కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.